ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక వారంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వినడానికి, ఆలోచన చేయడానికి, మన జీవితాలలో దేవుడు ప్రసాదించిన ఈ విలువైన సమయాన్ని బట్టి తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇక ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశతో మీ ముందు నిల్చున్నాను. యేసుక్రీస్తుల వారు జీవించి ఉండగా ఆయన బోధ చేసినటువంటి ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో విషయాలు ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి ఆయన తెలియచేశాడు. ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఆయన డైరెక్ట్గా ఎవరితో మాట్లాడారో అలానే ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ రోజుల్లో వ్రాసినటువంటి భక్తులు వాళ్ళంతా ఎవరిని ఉద్దేశించి రాశారో, ఉదాహరణకు రోమీలకు రాసిన పత్రిక అంటే రోమాలో ఉన్న వారిని ఉద్దేశించి రాశాడు. కొరింథీలకు రాసిన పత్రిక అంటే కొరింథీలో ఉన్న వారిని ఉద్దేశించి రాశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక అంటున్నామంటే ఎఫెసీలను ఉద్దేశించి రాశాడు. ఈవెన్ దో సువార్తలు కూడా మనం మాట్లాడుకుంటే, మత్తయి సువార్త అని మనం చదువుకుంటున్నాము అని అంటే అది మత్తయి గారు యూదులను ఆయన దృష్టిలో పెట్టుకొని యూదులను ఆయన ఉద్దేశిస్తూ రాసినటువంటి సువార్తని మనం గతంలో చాలా సందర్భాలలో మనం మాట్లాడుకున్నాం. అంటే ఎవరిని ఉద్దేశించి అయితే వాళ్ళు భక్తులు వ్రాసారో వాళ్ళంతా కూడా ఫస్ట్ రీడర్స్ అంటారు. అంటే మొట్టమొదట అవి యాప్ట్ అయ్యేది లేదా మొట్టమొదటగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మనమంతా చదువుకుంటున్నాం, కానీ మొట్టమొదట ఎఫెసీలకు రాసిన పత్రిక అని అంటున్నామంటే ఎగ్జాంపుల్గా అది ముందుగా చదువుకున్న వాళ్ళు ఎవరు? ఎఫెసీలు. అంటే ఆ ఎఫెసీ సంఘానికి, ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఆ రోజు ఏవైతే ఉన్నావో వాటిని ఆయన సరిదిద్దటానికి, వాటిని సరిచేయటానికి ఆ రోజు ఆ విధంగా వ్రాయవలసి వచ్చింది. కొరింథీలకు రాసిన పత్రిక అని మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే అది ఫస్ట్ రీడర్స్, అంటే మొట్టమొదట చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే ఆ పత్రిక వాళ్ళే చదువుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాశాడు కనుక. గలతీలకు రాసిన పత్రిక అని అంటున్నాము అని అంటే మొట్టమొదటి చదువుకుంది ఎవరు? ఆ పత్రిక ఎక్కడికి వెళ్ళింది? మొట్టమొదట గలతీకి వెళ్ళింది. అంటే మొట్టమొదటి చదువుకుంది ఎవరు అంటే గలతీలో ఉన్నవారు చదువుకున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. ఈరోజు మనం కూడా చదువుకుంటున్నాం. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను అంటే, ప్రతి పుస్తకాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అసలు మొట్టమొదట ఇతను ఎవరికి రాశాడు? గ్రంథకర్త. ఎందుకు రాశాడు? అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? ఏం చూపించాడు అని మనకు అది తెలియకపోతే మనకు బైబిల్ అర్థం అవటం అనేది చాలా కష్టం. కనుక ఇది ఖచ్చితంగా ప్రతి పుస్తకం వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఏం జరిగిందనేటువంటి ఆ విషయం మీద ఖచ్చితంగా మనకు అవగాహన అవసరం. లేదంటే బైబిల్ మనకు అర్థం అవటం అనేది కూడా చాలా కష్టం. ఇక ఎందుకంటే యేసుక్రీస్తుల వారి బోధలు ప్రత్యేకంగా అర్థం కావాలంటే చాలా కష్టం. మనం అనుకుంటాం సువార్తలు చాలా సులువని. లేదు, సువార్తలు కూడా చాలా కష్టం అర్థం చేసుకోవటానికి. కనుక యేసుక్రీస్తుల వారి బోధలు అవి ఆ రోజు డైరెక్ట్గా యేసు ప్రభుల వారు మాట్లాడుతుంటే డైరెక్ట్గా ఎవరైతే విన్నారో శిష్యులు, వారికి కూడా చాలా సందర్భాలలో ఆయన బోధలు అర్థం కాలేదు. మీకు తెలుసు, బైబిల్ చదువుకుంటుంటే రోజు మీకు తెలుస్తుంటుంది. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ప్రసంగాలు డైరెక్ట్గా యేసు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది శిష్యులకు, అపోస్తలులకు కూడా అన్ని విషయాలు వెంటనే వారికి అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపమానాలే అర్థం కాలేదు వారికి. అసలు వాస్తవానికి ఉపమానాలు అని అంటే ఏంటంటే తెలిసిన విషయం అని అర్థం. ఉపమానాలు అంటే తెలిసిన విషయం, ఇంకా ఎగ్జాంపుల్ అని అర్థం. అంటే ఏదైనా ఒక తెలియని విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు యేసుప్రభుల వారు మొట్టమొదట వారికి ఏం చెప్తాడు అంటే తెలిసిన విషయం చెప్తాడు. ఓకేనా? దీన్ని టీచింగ్ మెథడాలజీలో ఏమంటారు అంటే నోన్ టు అన్నోన్ ప్రాసెస్ అంటారు. నోన్ టు అన్నోన్ అంటారు. అంటే ఏదైనా ఒక తెలియని సంగతిని చెప్పాలి అనుకున్నప్పుడు అబ్బా వీళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది అని ఆలోచించి వీళ్ళకి తెలిసిన విషయాన్ని ముందు చెప్తారు. తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని సంగతిని అర్థం చేయించడం అన్నమాట. పరలోకం కనబడదు, పరలోకంలో వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. పరలోక రాజ్యాన్ని గురించి వీళ్ళకి ఎలా చెప్పాలి? పరలోకం కనబడినప్పుడు, పరలోక రాజ్యం కనబడినప్పుడు, పరలోకంలో ఉన్న పరిస్థితులు వీళ్ళకి అర్థం కానప్పుడు వీళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది అని అప్పుడు యేసు ప్రభుల వారు అనేకమైనటువంటి ఉపమానాలను ఆయన చెప్పేవారు. అలానే
పరలోకంలో తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయనకి మనసు ఉంది. ఆయనకు ఆ మనసుకు ఆయనకు ఆ బాధ, దుఃఖం, వేదన, సంతోషం ఇవన్నీ ఉన్నాయి. దేవుడు కనబడడు. దేవుడే కనబడినప్పుడు దేవుడిలో ఉన్న ఫీలింగ్స్ ఎలా కనబడతాయి? మరి ఆ ఫీలింగ్స్ అన్నీ ఎదురుగా ఉన్న వీళ్ళకు ఎలా చెప్పాలి? వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆయా సందర్భాలలో ఉపమానాలు ప్రభువు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తుంటాం. అందుకే సువార్తలు 4 సువార్తలలో యేసుక్రీస్తుల వారి బోధలు కొంచెం చాలా మనసు పెట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తేనే కానీ అర్థం కావు అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను. ఇక అసలు విషయంలోనికి మనం వెళ్ళిపోతే, ముఖ్యంగా యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి అనేకమైన ఉపమానాలు, ఆ ఉపమానాలలో అందరికీ బాగా తెలిసినటువంటి ఉపమానం, ఒక విధంగా చెప్పాలంటే కొట్టిన పిండి లాంటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఇది తెలియని వాళ్ళు, వినని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? తప్పిపోయినటువంటి కుమారుడు కూర్చుని ఉపమానము తెలియని, ఎప్పుడు చదవని, ఎప్పుడు వినని విశ్వాసులు మీలో ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ ఉండరు. మీకే కాదు, అన్యులో కూడా చాలామందికి ఈ ఉపమానం తెలుసండి. అన్యులలో కూడా చాలామందికి ఇది తెలుసు. ఈ విషయం అంటే అందరికీ తెలిసిన ఉపమానమే ఇది. కానీ ఈరోజు దానిలో కూడా చాలా విషయాలు యేసుక్రీస్తుల వారు జ్ఞాపకం చేయటం కనబడుతుంది. ఒకసారి ఈరోజు మనం దాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు ఇప్పటివరకు మీరు ఏం విన్నారో, ఎలా విన్నారో అనే విషయాన్ని మీరు పక్కన పెడితే, ఈరోజు ఫ్రెష్గా మరల ఒక్కసారి మనం దాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. లూకా సువార్తకు వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. ఈరోజు కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి మీకే కాదు, ప్రతి సంఘములో ఉన్నటువంటి వారికి కూడా అవసరమైనటువంటి పాఠం ఇది. ప్రతి సంఘం, అది నేను పలానా సంఘం అని చెప్పను, ఏ డినామినేషన్లో ఉన్న వాళ్ళైనా, ఏ మత శాఖల్లో ఉన్న వాళ్ళైనా వినవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక లూకా సువార్త 15వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. చూద్దాం. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి వచనములో, మరియు ఆయన అనగా యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో ఇట్లా నేను ఒకప్పుడు సమస్తమైనటువంటి 15వ అధ్యాయం మొదటి వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. ఏమర్థమైంది? యేసుక్రీస్తుల వారు ఆయన బోధ చేసే కాలంలో ఆ వినేటువంటి వారిలో ఎక్కువగా 2 వర్గాల వారు ఎక్కువగా యేసు ప్రభువు ప్రసంగాలు వినడానికి వచ్చేవాళ్ళు. యేసు ప్రభుల వారి సభలకు వచ్చేటువంటి వారిని 2 వర్గాలుగా మనం చూడొచ్చు. మీకు అర్థమైందా? యేసు ప్రభుల వారి బోధ వినడానికి వచ్చేటువంటి వారిని ఎన్ని వర్గాలుగా లేదా ఎన్ని గ్రూపులుగా మనం చూడవచ్చు అని అంటే 2 గ్రూపులుగా మనం చూడొచ్చు. మొదటి గ్రూప్ ఏంటంటే సామాన్య ప్రజలు. ఓకే, మొదటి గుంపులో ఎవరుంటారంటే సామాన్యులు ఉండేవారు. ఇక 2వ వర్గం లేదా 2వ గ్రూపు ఎవరు అంటే మత పెద్దలు. ఆ రోజు యూదా మతంలో ఉన్నటువంటి శాస్త్రులు, యూదా మతంలో ఉన్నటువంటి పరిసయ్యులు, యూదా మతంలో ఉన్నటువంటి పెద్దలు. కనుక ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభుల వారును ఈ 2 వర్గాల వారు వెంబడిస్తూ ఉండటం అనేది మనం చూస్తుంటాం. ఒకటి సామాన్యమైనటువంటి ప్రజలండి, ఎక్కువగా మనం కనబడుతూ ఉంటారు. 2వ వర్గం ఈ మతంలో ఉన్నటువంటి వారు. ఇందులో సామాన్య ప్రజలు చాలా ఆసక్తితో ఆయన మాటలు, ఆయన బోధ వింటూ ఉండేవారు. ఆయన బోధ విని చాలా ఆనందపడుతూ ఉండేవారు, చాలా సంతోషపడుతూ ఉండేవారు. వాళ్ళు మారుమనసు పొందుకుంటూ బాప్తిస్మాలు కూడా వారు తీసుకున్నట్లుగా కూడా మనం చూస్తుంటాం. ఈవెన్ దో యోహాను గారు బాప్తిస్మా మొదలుకుంటే యేసుక్రీస్తుల వారు కూడా అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చినట్లుగా కూడా మనం యోహాను సువార్త ప్రారంభంలో మనం చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం ఈ 15వ అధ్యాయంలో ఇదే విషయం మనకు కనబడుతుంది. ఒకప్పుడు సమస్తమైనటువంటి సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుండగా. చూసారా, ఎవరు ఈ సుంకరులు, ఎవరు ఈ పాపులు అంటే వీళ్ళే సామాన్య ప్రజలు అన్నమాట. ఓకేనా? ఈ సుంకరులు, పాపులు వీళ్ళంటే ఈ మత పెద్దలకు నచ్చదు, వీళ్ళంటే ఈ మత పెద్దలకు పడదు. ఎందుకంటే
ఈ మత పెద్దలు అనబడిన వారు ఎలా ఉంటారు అని అంటే, మేమే నీతిమంతులం, మేమే చాలా పవిత్రులం, మేమే చాలా పరిశుద్ధులం. ఇక మిగిలినటువంటి ఈ పాపులు, మిగిలినటువంటి సుంకరులు ఎవరైతే ఉన్నారో వీరికి మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత పవిత్రంగా ఉన్నట్లు. మీకు అర్థమవుతుందా? వీళ్ళ భావన ఎలా ఉందంటే, మతంలో ఉన్నటువంటి వీళ్ళ భావన, ఈ సుంకరులైన పాపులైన వారికి మనం ఎంత దూరముగా ఉంటే మనం అంత పవిత్రముగా ఉన్నట్లు. ఇప్పుడు ఈ మాట వింటుంటే మన దేశంలో కూడా ఒకనాడు జరిగినటువంటి ఏమండి ఈ కొన్ని దురాచారాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. మీకు తెలుసు కదా, ఒకప్పుడు మన దేశంలో కూడా మేము తరలో నుంచి వచ్చాము అని చెప్పుకున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా నీచంగా, చాలా అసహ్యంగా చూసి, వారు ఇంటి ముందు నుంచి వారు వెళ్ళినప్పుడు వారి కాలి నడక వలన పడినటువంటి ఆ ముద్రలు ఏవైతే ఉంటాయో, ఆ ధూళి, అది అక్కడ ఉండటానికి వీల్లేదని వారికి వెనకాల చీపురు కట్టి వారిని నడవమన్నట్లుగా మనం చదువుకున్నాం, చూసాం కూడా. అలానే వారు ఎక్కడ పడితే వాళ్ళు అక్కడ ఉమ్మి వేయటానికి కూడా వీల్లేదు అని వారు మూతికి కూడా ఒక ముంత కట్టినట్టుగా కూడా మనం చదువుకున్నాం. ఏమంటే ఈ విధమైనటువంటి దురలవాటు, దురాచారం లేదా ఇప్పటికీ? మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి విషయంలో కూడా మీరు చూశారు సోషల్ మీడియాలో. ఈవెన్ తో రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు, దేశానికి ప్రథమ పౌరుడు. ఒక దేశానికి ప్రథమ పౌరుడు అని పిలువబడుతున్న ఒక రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా దేవాలయము లోపల కాలు పెట్టడానికి ఆయనకు అనుమతి లేక బయటనే పూజ చేయించి పంపించేశారు అని అంటే నిజంగా వీళ్ళని ఏమనాలో ఇక మీకే విడిచిపెట్టేస్తున్నాను. ఏమంటే రీసెంట్గా రాజస్థాన్లో జరిగిన ఒక సంఘటన మీరు చూశారు కదా. ఒక దళిత బాలుడు ఒక కుండల్లో ముట్టుకున్నాడు అని, నీళ్లు తాగాడు అని చెప్పి వాడిని కోపంతో ఉపాధ్యాయుడు కొడితే వాడికి వెంటనే వాడి చెవి మీద కొడితే వాడికి లోపల ఆ సిస్టమ్ దెబ్బతినిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తుండగానే మార్గమధ్యలోని వాడి ప్రాణం పోయింది అని. ఇటువంటి సంఘటనలు ఎన్ని మన దేశంలో? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ దృష్టిలో వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు అధములు, వీళ్ళు నీచులు, వీళ్ళు అస్పృశ్యులు, వీళ్ళు అంటరాని వారు. కనుక వీరికి మేము ఎంత దూరముగా ఉంటే మేము అంత పవిత్రంగా ఉన్నట్టు అనే భావన ఇది ఇక్కడే ఉందనుకుంటున్నాం. ఒకప్పుడు యూదులలో కూడా మనకు కనబడుతుంది ఇది. అందుకే మీరు చూడండి, ఒకనొక సమయంలో కొర్నేలి పేతురు గారు ఆ సందర్భంలో కూడా కొర్నేలి వచ్చేసి ఆయన పాదాల మీద పడిపోతాడు. ఎవరు? పేతురు గారి పాదాల మీద పడిపోయిన సందర్భంలో కావచ్చు. అలానే యేసుక్రీస్తుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా యేసు ప్రభుల వారు, అమ్మ నీళ్ళు ఇవ్వమ్మ, నాకు దాహం అవుతుంది అన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటల్లో కూడా ఆవిడ ఒక మాట అంటది కదా, అయ్యా మీరు యూదులు కదా, మేమేమో సమరయులం కదా, మీరు మమ్మల్ని నీళ్ళు అడుగుతున్నారు ఏంటయ్యా, మేము నీళ్ళు ఇవ్వకూడదు కదా, మేము మీకు ఇచ్చినా కానీ మీరు తాగరు కదా. అంటే మేము అంటరాని వారం కదా. ఆ మాట్లాడుతున్న భాషలో, ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, మేము అంటరాని వారం కదా, మమ్మల్ని మీరు నీళ్ళు అడుగుతున్నారేంటి, మేము నీళ్ళు ఇస్తే మీరు తాగుతారా? అందుకే మీరు చూడండి, ఈ రోజుల్లో న్యూస్ అంటే ఏమనుకుంటున్నారంటే, ఒక పెద్ద కులం ఆయన ఒక దళితుడి ఇంట్లోకి వెళ్ళి టీ తాగితే అది న్యూస్. ఈరోజు ఒక పెద్ద కులంలో ఉన్న ఆయన ఒక దళితుడి ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేస్తే అదే పెద్ద మెయిన్ న్యూస్ అయిపోతుంది ఈరోజు. ఇక భోజనం చేస్తే ఇక రోజంతా న్యూసే అనమాట. ఇంకా అది రీసెంట్గా మీరు చూశారు కదండి, మన దేశానికి హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయన మొన్న హైదరాబాద్ వచ్చేసి బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ తాగాడంటే పర్వాలేదు, న్యూస్ లేదు. దళితుడైన బీజేపీ కార్యకర్త ఇంట్లో అదెందుకు మరలా? అంటే బీజేపీ కార్యకర్త సరిపోదు, పక్కన మళ్ళీ ఖచ్చితంగా ఆ మాట ఉండవలసిందే. అంటే హోంమంత్రి గారికి దళితుల మీద ఎంత ప్రేమ, ఆయనకి ఎంత తగ్గింపు, లేకపోతే ఇంట్లోకి వచ్చి నీళ్ళు తాగి టీ తాగుతాడా? ఎందుకు తాగాడు న్యూస్ కోసం తాగాడు, ఆయన వార్త కోసం తాగాడు. ఏం అర్థం చేసుకుంటున్నారో, దేశం ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో ఏం అర్థం. ఆయన కోసం, ఒక్కడి కోసం చెప్పడం, అందరూ అలానే, అందరూ వాడుకోవటమే. మరి అందరికీ అర్థమయ్యేది ఎప్పుడో, వాళ్ళ వేషధారణ తెలుసుకునేది ఎప్పుడో, విజ్ఞతతో ఆలోచించేది ఎప్పుడో, సరి అయిన నాయకుని ఎన్నుకునేది ఎప్పుడో,
ఇప్పటికే 75 వసంతాలు పూర్తయిపోయాయి. ఇంకా మరో 75 వచ్చినా ఇంతే ఉంటుంది. రావాల్సింది మార్పు మనలో రావాలి. ముందు మనలో రావాలి. ఏముందండి, ఎలక్షన్లకు ముందు, ఓట్లకు ముందు ఎవడు 1000 ఇస్తాడా, ఎవడు 500 ఇస్తాడా, ఆ తర్వాత చర్చలు జరుగుతున్నాయి చూసారు. కాలనీలు కూర్చొని ఆయన వచ్చాడా, వచ్చాడు, నీకెంత ఇచ్చాడు, మాకు 1500 ఇచ్చాడు, మాకు 2000 ఇచ్చాడు తెలుసా, కాబట్టి మేము ఆయనకే వేస్తాం. అంటే ఈ విధమైనటువంటి ఎలక్షన్లకు ముందు జరిగే కదా డిస్కషన్స్. అంటే ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. మీ బలం ఎవరో కాదు, మీరే తీసుకెళ్ళిపోయి, మనమే తీసుకెళ్ళిపోయి మన జుట్టు వాడు చేతిలో పెట్టేస్తున్నాం. ఆ తర్వాత వాడు తిప్పుతూ ఉన్నాడు 5 ఏళ్ళు. అర్థం కావట్లేదండి. అందుకే ఎందుకంటే బైబిల్ అంటే ఎందుకు ఈ దేశానికి పడదు అని అంటే ఇలాంటి మాటలు చెప్పింది కాబట్టి ఈ దేశానికి బైబిల్ అంటే పడదు. బైబిల్ ఎందుకు పంచొద్దు అంటున్నారంటే బైబిల్ పంచితే బైబిల్లో సమానత్వం ఉంది. మేము సమానత్వాన్ని కోరుకునే వాళ్ళం కాదు. మేము పైన ఉండాలి, మిగతా వాళ్ళంతా కిందే ఉండాలి. ఎస్పెషల్లీ దళితుల దగ్గరికి బైబిల్ వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే దళితుల దగ్గరికి బైబిల్ వెళ్ళిందా, దళితులందరూ కూడా క్రైస్తవులు అయిపోయారా, దళితులందరూ కూడా వాళ్ళు చైతన్యవంతులు అయిపోయారా? మా ఓటు బ్యాంక్ ఏమైపోవాలి, మా పదవులు ఏమైపోవాలి, మా అధికారం ఏమైపోవాలి? ఇదంటే వారి తెలివితేటలు. అందుకే ఇప్పుడు చూడండి, ఎంత వివక్ష. కాకపోతే ఎవరైనా క్రైస్తవులుగా మారొచ్చట, ఎవరు క్రైస్తవులుగా మారైనా కానీ ఎవరి రాయితీలు పోవట, దళితులు మాత్రమే క్రైస్తవులు కాకూడదట. ఏమండి, ఇది న్యాయం అనిపిస్తుందా? అంటే అందరికీ మత స్వేచ్ఛ ఉంది, ఒక్క దళితులకు తప్ప దేశంలో. ఎందుకు దళితులే, ఎందుకు వాళ్ళు మతం మారకూడదు? ఎందుకు దళితులకు ఎందుకు స్వేచ్ఛ లేకూడదు, ఉండకూడదు? వాళ్ళు ఎందుకు ఇతర మతంలో వాళ్ళు నచ్చిన దేవుని వాళ్ళు ఎందుకు ఆరాధించకూడదు? ఎందుకంటే దేశవ్యాప్తంగా వీళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక వీళ్ళందరూ కానీ ఒకవేళ నిజం తెలుసుకొని, దేవుని తెలుసుకొని వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళిపోయారు అని అంటే మనల్ని ఎవరు లెక్క చేయరు, మనల్ని పట్టించుకోరు, మన మాట వినరు. వాళ్ళు అధికారంలోకి వస్తారు, మనం వాళ్ళ కిందికి వెళ్ళిపోవాలి. కనుక ఎప్పటికీ వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళుగా ఉండాలి, మనం వేయించుకునే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళ పాదాల దగ్గర ఉండాలి, మన వాళ్ళ తల మీద కూర్చోవాలి. ఇది ఈ రాజకీయ నాయకుల కుయుక్తి. ఎప్పుడు అర్థం కావాలి? అవదు. ఇక్కడ చెప్తున్న మాట చూడండి, ఏమంటున్నాడండి ఆయన 15వ అధ్యాయం 1వ వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఎవరు వస్తున్నారు? వాళ్ళే వస్తున్నారు, సామాన్యులే వస్తున్నారండి ఆయన బోధ వినటానికి. బోధ వినడానికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే సామాన్య ప్రజలే వస్తారు. ఈవెందో ఈరోజు కూడా మనం మాట్లాడుతుంటే ఎవరంటే వస్తారు, ఎవరు వస్తారు? సామాన్య ప్రజలే కదండి వస్తారు. పేదవాళ్ళే వస్తారు కదా, మధ్యతరగతి వాళ్ళే వస్తారు కదా. బాగా చదువుకున్నవాడు వస్తాడా? రాడు. ఎందుకంటే ఆ చదువుకున్నవాడు రాడండి బాగా, ఎందుకంటే వాడు తెలివి, వాడి జ్ఞానమే వాడికి దేవుడు అయిపోయాడు. మీకు తెలుసు కదా. చదువుకున్న వాళ్ళు వస్తారంటే రారు. చదువుకున్న వాళ్ళు ఎందుకు రారు అని అంటే, ఇంత చదువుకొని నేను బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది, అది వాడి ఫీలింగ్ అనమాట. ఇంత చదువుకొని నేను అక్కడికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేస్తే అని బాగుంటుందా? ఇంత చదువుకొని నేను వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ప్రార్థన చేస్తే ఏం బాగుంటుంది? వాడు చదువు, ఇక వాడు ఉద్యోగం, నేనేంటి సమాజంలో, ఆఫీసులో నా కింద ఎంతమంది, నా పైన నేను చెప్తే ఎంతమంది వస్తారు వెళ్ళిపోతారు, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నాకున్న భూములు ఏంటి, నాకున్నటువంటి తెలివితేటలు ఏంటి, నేను అక్కడికి వెళ్ళిపోవటం ఏంటి, ఇది సమాజంలో. అందుకే వీళ్ళు వస్తారంటే వీళ్ళు రారు. కారణం ఏంటంటే వాళ్ళ చదువు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ తెలివి, వారికున్న ఆస్తి, వారికున్న సంపద, వారు చేసే ఉద్యోగం, ఇవే వారికి దేవుడుగా కనబడుతున్నాయి. అవన్నీ ఇచ్చింది దేవుడురా బాబు నీకు. ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టి ఆయన వలన వచ్చినవి చూసుకొని నువ్వు వెర్రవీగిపోతున్నావు అని అంటే వాటిని తీసేసి నిన్ను కూడా లేపేయటం ఆయనకి పెద్ద పని కాదు. ఎందుకు అనవసరంగా ఆయన్ని పనిలోకి పెడతా, ఆయన పనిలోకి దింపుతారు మీరు? ఏమండి, ఇక్కడ కూడా ఆ రోజు యేసు ప్రభుల వారి కాలంలో కానీ, ఆ తర్వాత కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చేది ఎవరు అనంటే వాక్యం వినటానికి సామాన్యులే వస్తున్నారు. అరే ఏమండి, మరి మేము ఉన్నాం కదా అని అంటారు. ఎక్కడో ఉంటారు కొద్దిమంది మంచి మనసున్న వాళ్ళు, అందరూ ఎవరు ఉండరని చెప్పను, చాలా తక్కువ. బాగా చదువుకొని ఏమంటే సంఘంలోకి వచ్చి దేవుడి విషయంలో తగ్గించుకొని ఉండేవాళ్ళు, మంచి ఉద్యోగంలో ఉంటూ కూడా దేవుడి విషయంలో నిజంగా వినే విధేయతలతో కలిగి బ్రతికేవారు, ఎంత ఆస్తి ఉన్నా కనబడకుండా దేవుడు అనగానే వినమ్రులై దేవుడి పాదాల దగ్గర పడి జీవించే వాళ్ళు చాలా కొద్ది మందిగా ఉంటారు. అసలు ఉండరో నేను చెప్పటం లేదు.
కానీ మెజారిటీ ఎక్కువ భాగం మనం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా సామాన్యులే కనబడుతున్నారు. ఇక్కడ అదే కనబడుతుంది. ఇక్కడ ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, అంటే వీళ్ళు కూడా సభలో ఉన్నారన్నమాట. వీళ్ళు ఉన్నారు, చెప్పాను కదా, వీళ్ళు ఉన్నారు. పరిసయ్యులను శాస్త్రులు అంటే ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే మత పెద్దలు, యూద మతంలో ఉన్నవారు. శాస్త్రులను పరిసయ్యులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు. ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు, ఇతడు పాపులను చేర్చుకుంటున్నాడు. అంటే వీళ్ళ దృష్టిలో యేసుప్రభుల వారు ఎవరంటే యూదుడు. యేసుప్రభు ఎవరు? యూదుడు. ఇప్పుడు ఫీల్ అవుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా యూదులు. మరి వీడేంట్రా మన జాతిలో పుట్టి, మన వంశంలో పుట్టి, మన యూదా వంశాన్ని యొక్క పరువు తీసేస్తున్నాడు వీడు. వాళ్ళ మనసులో ఉన్న మాటలంటే ఇదేంటి? ఎప్పుడు చూసినా సుంకరులతో, ఎప్పుడు చూసినా కానీ నీచులతో ఉంటున్నాడు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళతో కలిసి భోజనము చేయించున్నాడు అని చాలా సనుగుకొనిరి అన్న పదం చూడండి అక్కడ. ఏమండి ఎంతగా సనుక్కున్నారట? సనుగుకొనిరి అని ఒక మాట చెప్పలేదు ఆయన, చాలా సనుగుకొనిరి అని అంటున్నారు. అంటే వీళ్ళు ఎంత ఫీల్ అయిపోతున్నారో. మీకెందుకు బాధ? మీకేంటి బాధ? ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవంలోనికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ్యం రోజు రోజుకు అది డెవలప్ అయిపోతుంది. క్రైస్తవ్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. నీకేంటైతే క్రైస్తవ్యం పెరిగిపోతే? ఏమంటే దళితులు వస్తారు, గిరిజనులు వస్తారు, సామాన్యులు వస్తారు, ఎవరైనా వస్తారు ఇందులోనికి. మీకెందుకు? పైనున్న మీకెందుకయ్యా బాధ కలుగుతుంది? మీకేంటి బాధ? మీరెందుకు సనుక్కుంటున్నారు? ఆ రోజు యూదా మతంలో ఉన్నటువంటి పెద్దలకు ఏ రకమైనటువంటి బాధో ఈరోజు కూడా అదే బాధ అండి. అంటే వాళ్ళు స్వీకరించరు, అలానే స్వీకరించే వారిని స్వీకరించనివ్వరు. వాళ్ళు విననివ్వరు. వాళ్ళు పొందుకోరు రక్షణ, పొందుకునే వారిని కూడా పొందుకునేవారు. వాళ్ళకు వద్దు పరలోకం, అలానే వీళ్ళకు కూడా వద్దు. ఈ రకమైనటువంటి స్వభావం ఎవరిది అని అంటే మతములో ఉన్నవారి స్వభావం ఉండదు, యూదా మతంలో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఉపమానం అన్నారు కదా, ఎందుకు చెప్పారు అని అంటే ఆ ఉపమానం అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి మీకు. అందుకోసం ఇక్కడ చెప్పాను మీకు ఆ ఉపమానం మీకు అర్థం కావాలి అని అంటే ముందు దీని వెనకాల జరిగినటువంటి యేసుప్రభు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు? ఆయన ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ అనేది ఎప్పుడు చెప్తారు మీకు తెలుసు కదండి. చెప్పాను కదా, ఉపమానం అని అంటే ఏంటంటే అదొక ఎగ్జాంపుల్ లాంటిది అన్నాం. ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తారు అంటే ఒక పాఠం చెబుతున్నప్పుడు ఆ పాఠంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు అర్థం చేయించడానికి ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే పాఠం ముందు మీకు తెలియాలి. పాఠం అర్థమైంది అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్ చెప్పగానే క్లియర్గా అర్థమైపోద్ది పాఠం అంతా కూడా. కానీ డైరెక్ట్గా మీరు ఉపమానం దగ్గర తీసుకెళ్ళి ఉపమానం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు అది. అసలు ప్రభు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలియాలంటే ముందు వెనక్కి వెళ్ళాలి, మన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైపోయింది. యేసు ప్రభుల వారి బోధ వినడానికి ఎప్పుడు కూడా వచ్చేటువంటి వర్గాలు ఎన్ని వర్గాలు ఉండేవి? ఆయన బోధ వినడానికి వచ్చే వారిలో 2 వర్గాలు ఉండేవారు. మొదటి వర్గం ఎవరు అంటే సామాన్యులు, రెండో వర్గం ఎవరు అంటే మత పెద్దలు. వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఎప్పుడు మీటింగ్ పెట్టినా కానీ వీళ్ళిద్దరూ వచ్చేవాళ్ళు అన్నమాట ఎక్కువగా. ఇప్పుడు ఇందులో బోధ వినడానికి వచ్చేవాళ్ళు ఎవరు? సామాన్యులు. ప్రశ్నించడానికి వచ్చేవాళ్ళు ఎవరు? మత పెద్దలు వస్తారు. అంటే వాళ్ళు ప్రశ్నిస్తారు తప్ప ఆ ప్రభువును వాళ్ళు అంగీకరించరు. ఇది మైండ్ సెట్ వాళ్ళది, రైట్. ఇప్పుడు ఈ సందర్భంలో 3వ వచనం, అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీకు అర్థమైంది? ఇప్పుడు అందుకాయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఇప్పుడు ఉపమానము ఎందుకు చెప్పాడన్నమాట చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు అర్థమైందా? అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను అన్నాడు. అంటే ఉపమానము చెప్పవలసిన అవసరత ఎందుకు వచ్చింది ప్రభువుకు అంటే, ప్రభువు ఈ సుంకరులతోనూ పాపులతోనూ ఆయన కలిసి భోజనము చేస్తూ ఉండటం, వారు ఆయన బోధ వినటానికి వస్తూ ఉండటం, ఇది చూసి శాస్త్రులు పరిచయులైన వాళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు చాలా సరుగుకుంటున్నారట. ఈ సమయంలో ఆయన ఉపమానం చెప్పాడు. అంటే ఇప్పుడు మనకు ఉపమానం అర్థం కావాలంటే ముందు చెప్పి ఈ సందర్భం మనకు అర్థం కావాలి. ఈ సందర్భం అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా ఉపమానం కూడా అర్థమైపోద్ది.
ఇప్పుడు చూడండి చాలా క్లియర్ కట్గా అయిపోతుంది చూడండి. ఇప్పుడు రైట్, మూడో వచనంలోకి వెళ్ళిపోతున్నాం. ఉపమానంలోకి వెళ్ళిపోతున్నాం. మూడో వచనం, అందుకైన వారితో ఉపమానం చెప్పాను. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 15వ అధ్యాయం అంతా కూడా మనకు 3 ఉపమానాలు కనబడతాయి. ఒకటి ఉపమానం లేదు ఇందులో. మీరు ఈ మొత్తంగా 32 వచనాలు కనబడుతున్నాయి. ఈ 32 వచనాలలో 3 ఉపమానాలు చెప్పాడు ప్రభు. 3 విధాల 3 రకాలైన ఉపమానాలు. అప్పుడు మనం కూడా ఏం చేస్తుంటామంటే, ఒక విషయం చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇది కూడా మీకు అర్థం కావట్లేదా అని మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మీకు విషయం అర్థమైంది అనుకోండి, అప్పుడు నేనేమనుకుంటానంటే అమ్మాయి అనుకుంటాను. పోనీలే అంటే 3 ఉదాహరణలు చెప్తే తప్ప మీకు విషయం అర్థం కాలేదని. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే, యేసుక్రీస్తుల వారు ఇందులో కూడా 3 ఉపమానాలు చెప్పాడు. అందులో మొదటి 3 నుంచి 7 వచనాలలో ఒక ఉపమానం కనబడుతుంది మనకు, అదే కదా. 3 నుంచి 7 వరకు మొదటి ఉపమానం ఒకటి. 2 8 నుంచి 10 వరకు రెండో ఉపమానం. 8, 9, 10 వచనాలలో రెండో ఉపమానం. 11 నుంచి 32 వరకు అక్కడ మనకు 3వ ఉపమానము మనకు కనబడుతుంది. మరి ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందాము అంటే, దేని గురించి మాట్లాడుకుందాం, వెళ్దాం వరుసగా వెళ్ళిపోదాంలేండి. ఒకవేళ ఏమైనా మనకు టైం ఎక్కువైపోతే నెక్స్ట్ వీక్ మనం పోస్ట్పోన్ చేసుకుందాం మిగతాది. ఓకే, చూద్దాం. 3వ వచనం చూద్దాం. 3వ వచనానికి వెళ్ళిపోదాం. అంటే మొదటి ఉపమానం చూద్దాం. మొదటి ఉపమానం లేదా మొదటి ఎగ్జాంపుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అన్నాడు. ఇది చూడగానే చదవగానే కొన్ని సందేహాలు వస్తుంటాయి, కొన్ని సంశయాలు మనకు రావాలి కూడా. ఏంటంటే, అదేంటండి, ఏ యజమానైనా కానీ ఏ కాపరైనా కానీ, అవును 100 గొర్రెలు తీసుకెళ్ళాడు అడవికి, 100 గొర్రెలు అడవికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు 99 ఉన్నాయట, ఒక గొర్రె మిస్ అయిపోయిందట. ఆ ఒక గొర్రె కోసం ఈ 99 వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఒకటి తీసుకొని వచ్చేసరికి ఈ 99 పోతే ఏంటి? మీకు అర్థమైందా? ఇప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు అక్షరార్థంగా ఆలోచిస్తే మనకు ఆ అనుమానం రావాలి. ఇప్పుడు 99 అడవిలో ఏం చేశాడట, వదిలేశాడట. ఈ 99 అడవిలో వదిలేసి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె కోసం పోయాడు. ఇప్పుడు ఆ ఒక్క గొర్రెని తీసుకొని వచ్చేసరికి ఇక్కడ 10 గొర్రెలు మిస్ అయిపోయినాయి అనుకో. మరలా దీన్ని ఇందులో పెట్టి మళ్ళీ ఆ 10 కోసం వెళ్ళాడు అనుకోండి, ఆ 10 వచ్చేసరికి 20 పోయాయి అనుకోండి. పరిస్థితి ఏంటి చెప్పండి అనే అనుమానం వస్తుంటుంది కదా మనకు, సహజంగా వస్తుంటుంది. ఎవరైనా ప్రశ్నించాలనుకునే వాళ్ళు కూడా, ఎలా ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదండి, ఏం చెప్పాడండి మీ ప్రభువు అని. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని అంటే అక్కడ ఎవరు ఉండరు, ఎవరు లేరు అని ఎందుకు అనుకుంటున్నారు అక్కడ? ఎందుకంటే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అంటే, ఒక ప్రధాన కాపరి ఉన్నాడంటే ఆయనతో పాటు మరి కొంతమంది కాపరులు కూడా ఉంటారా ఉండరా? ఒక్కలుగా వెళ్తారండి 100 గొర్రెలు పట్టుకొని బయట ఊళ్ళోకి, అడవిలోకి. అంటే కాపరు ఉంటాడు, కాపరితో పాటు మరికొంతమంది ఉంటారు. ఆ తప్పిపోయిన దానికోసం ఇతను వెళ్ళాడు, మిగతా వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. 1. 2 లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒక దొడ్డి, ఆ దొడ్డులో గొర్రెలు ఏమంటే పెట్టేసి ఒక కాపరిని అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. అంతే తప్ప మనం అనుకున్నట్టుగానే ఉండాలి అనడానికి వీలు లేదు. కనుక ఆ కాపరితో పాటు మరి కొంతమంది వాళ్ళకి అప్పచెప్తాడు. ఏమండి, ఎంత తెలివి తక్కువ వాడైతే కాపరి 99 అలా గాలికి వదిలేసి వెళ్ళిపోతాడా ఎవరు చెప్పకుండా ఒకదానికోసం? కొంచెం ఆలోచించాలి కదా, కొంచెమైనా ఆలోచించాలి కదా. కానీ ఖచ్చితంగా అక్కడ మరో కాపరి ఉండాలి, ఆ కాపరికి వాటిని అప్పచెప్పాలి, తప్పిపోయిన దానికోసం అతను వెళ్తాడు. అది అక్కడ, అంతే తప్ప వేరుగా మీరు తప్పుగా అనుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ చూద్దాం. అప్పుడు ఆయన, మీలో ఏ మనుషునికే 100 గొర్రెలు కలిగి ఉండేవాడు ఒకటి తప్పిపోయినలా ఆ 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని ఆయన వెదక వెళ్ళడా. రైట్, అలా వెతుకుతూ ఉండగా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అన్నాడు. నిజమే కదా, ఎవరైనా అంతే చేస్తారు కదండి, ఎవరైనా అంతే చేస్తారు. తప్పిపోయిన దొరికినప్పుడు చాలా సంతోషపడుతుంటారు. అప్పుడప్పుడు మీరు చూడండి, పల్లెల్లో ఎక్కువగా కొద్ది రోజుల పాటు, అంటే నాకు కూడా ప్రాక్టికల్ జరిగింది. ఓకే, కొద్ది రోజుల పాటు ఓ గొర్రె కనపడకుండా పోయింది, ఆ తర్వాత వెతికారు, దొరికింది. రాగానే ఏంటంటే దేవుని కృతజ్ఞత కానుక తీసుకొచ్చి ఇస్తుంటారు.
జరిగింది. గేదె కనబడకుండా పోయిందట వారం రోజుల వరకు. మొత్తానికైతే వారం రోజుల పాటు ఏమంటే తిరిగి తిరిగి ప్రార్థన చేసుకుంటూ తిరిగి తిరిగి మొత్తానికి 8వ రోజు గేదె దొరికిందంటే ఇక అలా ఆనందంతో ఏమంటే సంఘానికి వచ్చేసి ఏమండి గేదె పోయిందండి దొరికిందండి, ఇంకో ఈ కృతజ్ఞతగా ఈ కానుకొచ్చండి అని ఇచ్చేవాళ్ళు లేరా? ఉన్నారు. అది మనకేమనిపించిద్దానంటే గేదెకు కూడా ఇంత అనుకుంటాం, గొర్రెకు కూడా ఇంత వాళ్ళ ఆస్తి అదే. మరి మీకు అర్థమవుతుందా? వాళ్ళకి అదే ఆస్తి. నీకేం ఫ్లాట్లేమో, నీకేమో అపార్ట్మెంట్లేమో, మరి వాళ్ళకేంటంటే ఆస్తి. అయినా కానీ మీకు తెలుసో లేదో అసలు ఆ కాలంలో ఆస్తి అంటే ఎవరిని ఆస్తిపడు అనేవాళ్ళు తెలుసా? ఏమండి డబ్బున్నవాడిని ఆస్తిపడు అనేవాళ్ళు కాదు. ఎవరికి ఎక్కువ పశు సంపద ఉంటే ఆడే ఊర్లో జమీందారు అనమాట. తెలుసు కదా, పెద్ద ఆస్తిపరుడు. యోబు గురించి చదువుకుంటాం. యోబు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయని రాయబడింది అక్కడ? లేదు. పోనీ ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయని రాయబడింది బైబిల్లో? లేదు. మరి యోబు గారికి ఏమున్నాయనంటే ఏం చెప్తుంటాడు ఆయన? 500 జతల ఎడ్లట, 3000 గొర్రెలట. ఏమండి ఆ ఒంటెల గురించి మాట్లాడుతూ ఒంటెలు మొత్తానికి అక్కడ ఏం చెప్తాడంటే ఒంటెలు ఉన్నాయట, గొర్రెలు, ఇంకా ఆడగాడిదలు అంటాడు, పశువులు అంటాడు, ఎద్దులు అంటాడు. అంటే ఇవే కదా చెప్పాడు ఆయన ఆస్తి. అంటే వాటి గురించి చెబుతూ అంటాడు, తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి జనులందరిలో ఇతనే ఆస్తిపరుడు, ధనవంతుడు. ఏముందయ్యా ధనం అంటే? ఎన్నున్నాయి తెలుసా అని గొర్రెలు, బోళ్ళని గొర్రెలు ఉన్నాయి. గొర్రెలే అన్నమాట. ఎన్నున్నాయో తెలుసా? ఎడ్లు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయో తెలుసా? గాడిదలు చాలా గాడిదలు ఉన్నాయి. అంటే గాడిదలను, ఎడ్లను, గొర్రెలను, ఒంటెలను కలిగి ఉన్నందుకు మరలా వాటన్నిటిని కాయడానికి బహుమంది పనివారు. అందుకే ఆయన తూర్పు దిక్కున్నటువంటి వాళ్ళందరిలో కూడా మిక్కిలి గొప్పవాడుగా ఉన్నాడు. అంటే ఆ రోజుల్లో ఆస్తి అంటే ఇదే. ఆ రోజుల్లో ఆస్తి అంటే ఇదేనండి. ఈ రోజుల్లో ఆస్తి అంటే మారిపోయింది. ఆయనకండి 100 గొర్రెలు ఉన్నాయనంటే గొర్రెలా అంటారు. ఆయనకండి 4 ఫ్లాట్లు ఉన్నాయంటే అమ్మో 4 ఉన్నాయా అంటారు. ఈ రోజుల్లో మారిపోయింది, ఆస్తి మారిపోయింది. మరి ఈరోజు ఆ రోజుల్లో ఆస్తి అదే. 100 గొర్రెలు, 100 గొర్రెల్లో ఒక గొర్రె మిస్ అయిపోయింది. ఆ గొర్రె కోసం వెళ్ళాడు, వెతికాడు, దొరికింది. ఏమని తీసుకొచ్చేసాడ, భుజం మీద ఎత్తుకుని తీసుకొచ్చేసాడట. తన ఇరుగు పొరుగు వారందరినీ పిలిచాడట. పిలిచి వారందరితో సంతోషాన్ని పంచుకుంటున్నాడట. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఇంతకు ఇక్కడ చెప్పినటువంటి దానిలో మనకు ఏం కనబడుతున్నాయి అని అంటే 99 గొర్రెలు కనబడుతున్నాయి. ఉన్న గొర్రెలు అవి, ఓకేనా? తప్పిపోయిన ఓ గొర్రె కనబడుతుంది. తర్వాత వెతకడానికి వెళ్ళిన ఒక కాపరి, యజమాని కనబడుతున్నాడు. ఇక్కడ మొత్తంగా 3 భాగాలు. ఇందులో మొదటిది ఏంటంటే 99 గొర్రెలు, తర్వాత తప్పిపోయిన గొర్రె, తర్వాత వెతకడానికి వెళ్ళిన యజమాని. ఆ తర్వాత ఏమన్నాడు? తన స్నేహితులు ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు తన స్నేహితులను పొరుగువాని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అని చెప్పి వెంటనే ఆయన అటువలే, చూసారా? అంటే ఎలా అయితే ఆ గొర్రె దొరికిందన్న ఆనందాన్ని అందరితో పంచుకున్నాడో ఆ యజమాని, అటువలనే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును అనేసాడండి. ఇప్పుడు ఇంతకు ఇందులో మారు మనసు అక్కర్లేని వాళ్ళు ఎవరు? ఏమండి? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులు ఎవరు? ఒక్క పాపి ఎవరు? పరలోకంలో సంతోషపడేది ఎవరు? ఇక్కడ 99 మంది నీతిమంతులు అనగానే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? కొంచెం మీరు ఆలోచించాలి. ఎవరిని ఉద్దేశించి ప్రభు ఈ మాట అంటున్నాడు? 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే అంటే ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అన్నాడు? కొంచెం కూడా రావట్లేదా? అందుకే మీకు పై సందర్భం చదివించాను కదా. పైది మీకు అర్థమైతేనే కానీ ఉపమానం మీకు అర్థం కాదన్నాను మీకు. అందుకే ప్రారంభం నుంచి చదివించాను. మొదటి 2 వచనాలలో దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఉపమానానికి దాన్ని కంపేర్ చేయాలి.
పైన చెప్పినటువంటిది అర్థం చేయించడానికి ప్రభు ఈ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానంలో మారు మనసు అక్కరలేని 99 మంది ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. మీకు అర్థమైందా? మారు మనసు అక్కరలేని 99 మంది అనగానే శాస్త్రులు, పరిసయ్యులు. అయితే మరలా ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అంటే శాస్త్రులు, పరిసయ్యులు నీతిమంతులా? శాస్త్రులు, పరిసయ్యులు నీతిమంతులా? కానే కాదు. వాళ్ళ నీతిమంతులు ఏంటి? మరి నీతిమంతుల కంటే అంటే మరి వాళ్ళే అన్నట్టుగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. అవును, అక్కడ ప్రభు ఏంటంటే ఇది వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాట తప్ప అది శాస్త్ర పరిశీలన ఉద్దేశించి నిజముగా వాళ్ళు నీతిమంతులు అని చెప్పటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని విషయమైనటువంటి సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించిన వాళ్ళు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు. రెండవది ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేమే నీతిమంతులం అని వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోవటం లేదు చెప్పండి. అందుకే కదా ఒక పరిసయ్యుడు ఒక సుంకరి కోసం ప్రభు ఇదే అధ్యాయంలో చెప్తాడు కదా. ఇదే లూకా గారు రాస్తారు ఆ విషయాన్ని కూడా ఒకసారి మీరు 18కి వెళితే లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులు తృణీకరించి కొందరితో, ఈ మాట తీసుకెళ్ళి యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ చేశారనుకోండి. అక్కడ మీకు అర్థమైందా? ఇక్కడ చెప్పినటువంటి ఈ మాట అలా కాపీ చేసి మళ్ళా దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాలలో పేస్ట్ చేసామనుకోండి. అక్కడ నీతిమంతులు అని ప్రభు ఎవరిని అన్నట్టుగా కనబడుతుందనంటే శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే నీతిమంతులు అని. వాళ్ళు ఎవరిని తృణీకరిస్తున్నారు? వాళ్ళు ఈ సుంకరులను, పాపలను వాళ్ళు తృణీకరిస్తున్నారు. సుంకరులను, పాపలను వాళ్ళు తృణీకరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మాకు నీ వాక్యము అవసరం లేదు, మాకు మారు మనసు అవసరం లేదు. కారణం ఏంటంటే మేము పర్ఫెక్ట్గా ఉన్నాం. అలాంటి వాడితో ఇంకేం చెప్తాం చెప్పండి? మీకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కొంతమంది చెబితే వినరు. వాళ్ళు వినకపోవడానికి కారణం ఏంటంటే మాకు అంతా తెలుసు అనేటువంటి ఒక అహంకారం. అప్పుడు మాకు అర్థమైపోద్ది. మాకు అర్థమైపోయినప్పుడు మేమేమనుకుంటామంటే వీళ్ళకి చెప్పటం వేస్ట్, వీళ్ళకి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలి? వినేవాడికి చెప్పాలి తప్ప వినని వాడికి అసలు ఎప్పుడు మీరు ఏది చెప్పకండి. బైబిల్లో చాలా మంచి మాటలు ఉంటాయండి. ఎంత మంచి మాటలంటే నీ వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉండాలో, ఎలా ఉంటే నీకు మేలు జరుగుతుంది, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులు పిల్లలుగా, ఒక కుటుంబంగా, కుటుంబం సమాజంతో, ఆఖరికి ఈ సమాజం, ఈ దేశం ఎలా ఉంటే బాగుంటుంది అనే ప్రతి విషయం కూడా ఈ 66 పుస్తకాలలో చాలా చక్కగా దేవుడు వ్రాయించాడు. దేవుడు వ్రాయించిన పుస్తకం అండి. నిజంగా చెప్తున్నాను, దేవుడు వ్రాయించాడు అని అంటే ఇంకా అందులో దేవుడు మాట, దేవుడికి అంతా తెలుసు కనుక, అందరి గురించి తెలుసు కనుక, ఆయన భవిష్యత్తు కూడా తెలుసు కనుక ఖచ్చితంగా దేశమైనా, అది ఏ సమాజమైనా, అది ప్రపంచంలో ఎక్కడున్నటువంటి దేశమైనా తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచబడాలి అనుకుంటే ఖచ్చితంగా బైబిల్ను ఫాలో అవుతే 100% చాలండి. అలా అనుకుంటే చాలామంది మరి ఆ విదేశాలలో బైబిల్ ఉంది కదా, అలా అక్కడ బైబిలే ఉంది తప్ప వాళ్ళు బైబిల్ పాటిస్తున్నారు నీకు తెలుసా? మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు, మత ఉన్మాదులుగా మారిపోయి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పెట్టే కామెంట్స్ ఏంటంటే బైబిల్ కలిగిన దేశాలే పాడైపోతున్నాయి, మీరు మాకెందుకు చెప్తున్నారా బాబు, మా దేశాలు కూడా పాడైపోవాలనా అని మాట్లాడుతుంటారు వాళ్ళు వ్యంగ్యంగా. మీకు చెప్పే మాట ఏంటంటే, సోదరా అక్కడ బైబిల్ ఉందేమో, బైబిల్ అమలు అవుతుందా నీకేం తెలుసు? వాళ్ళు బైబిల్ పాటిస్తున్నారని నీకేం తెలుసు? వాళ్ళు బైబిల్ పాటిస్తున్నారని ఎవరైనా చెప్పారా? వాళ్ళు చెప్పారా, మేము చెప్పామా? ఒకవేళ వాళ్ళు చెప్పుకున్నా మేము చెప్తున్నాం కదా, వాళ్ళెవ్వరూ కూడా బైబిల్ పాటించటము లేదు. బైబిల్ పాటించటం లేదు కాబట్టి అన్ని దేశాలలో నైతిక విలువలు దిగజారిపోయి, మానవత విలువలు లేకుండా పోయి, రోజు రోజుకి అనైతికమైన కార్యక్రమాలు పెరిగిపోయి ఈ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఎస్పెషల్లీ ఈ విదేశీ సంస్కృతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది మనకు. కారణం వాళ్ళు బైబిల్ను పక్కన పెట్టారు, బైబిల్ను వాళ్ళు పాటించడం లేదు, బైబిల్ను పక్కన పెట్టారు కాబట్టి పతనం అయిపోతున్నారు. అదే చెప్తున్నాను. ఇక్కడ తామే నీతిమంతులు ఎవరు? ఈ శాస్త్రులు,
పరిసయ్యులు. అందులో మేమే మంచి వాళ్ళం, మేమే నీతిమంతులం అంటే మాకు ఎవడు చెప్పవలసిన పని లేదు. ఏసా ఎవరైనా వడ్లవాని కుమారుడు కదా, ఆడు మన కళ్ళ ముందు పుట్టాడు, మన కళ్ళ ముందు పెరిగాడు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసు, వాళ్ళ అమ్మ ఎవరో తెలుసు, తోడబుట్టిన వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటో తెలుసు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు. వాళ్ళ గురించి మనకంతా తెలుసురా. అందులో వాడు ఎక్కడ చదువుకున్నాడా? ఎక్కడ చదువుకోలేదే. ఏం చదువుకున్నాడు? ఏమి డిగ్రీ లేవే. అలాంటిది మనకొచ్చి ఏం చెప్తాడు? కనుక ఆయన కంటే మనం అన్ని విషయాలలో మనం బాగున్నాము కనుక ఆయన మాటలు మనం వినవలసిన అవసరం లేదు. మారు మనసు మనకు అస్సలు అవసరం లేదు, మనమే చాలా నీతిమంతులం అని తమ్మును తామే నమ్ముకుని ఇతరులను వాళ్ళు ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. అదే కదా, ఇక్కడ కూడా అదే కదండి. మేమే దైవాంశ సంభూతులం. మన దేశానికి వచ్చామనుకోండి, మేమే దైవాంశ సంభూతులం. మేము ఎక్కడి నుంచి వచ్చామో మీకు తెలుసా? సరిగ్గా దేవుని తలలో నుంచి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆయన పాదాల కింద నుంచి మీరు వచ్చేసారు. కనుక తలలో ఉన్నటువంటి మేము చెప్పినట్టుగా మీరంతా ఆడాలి, మేము చెప్పినట్టుగా మీరంతా పాడాలి, కనుక మేము చెప్పిందే వేదం అని వీళ్ళకి క్లెయిమ్ చేసుకుంటున్నారు. అలానే సేమ్ ఇక్కడ కూడా శాస్త్రులు పరిశీలన అనబడిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, ఒక రకంగా చెప్పాలంటే అల్లకీళ్ళకి దగ్గర పోలికలు. మీకు అర్థమైందా? వీళ్ళకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అలానే కనబడుతుంటాయి. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు ఇవన్నీ సేమ్ డీటెయిల్గా కనబడుతుంటాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి కోసం అని అంటే, మాకు ఏ విధమైన మారు మనసు మాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే, మేము ఆల్రెడీ నీతిగానే ఉన్నాం. అందుకే చెప్తుంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు ఈ పరిస్థితి ఏమంటాడు అని అంటే, ఈ పరిస్థితి ఏమని మాట్లాడుతున్నాడు? నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలె కూడా కాదు. అవును, అఫ్కోర్స్ నువ్వు దొంగవు కాకపోవచ్చు, నువ్వు వ్యభిచారివి కాకపోవచ్చు, నువ్వు అన్యాయస్తుడు కాకపోవచ్చు, అయినా నీకు ఒకటి తక్కువ ఉంది బ్రదర్, అయినా నీకు ఒకటి లోపం ఉంది. అదేంటంటే యేసును నువ్వు అంగీకరించకపోవటం. ఎందుకంటే నువ్వు చేసేటువంటి క్రియలు, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ కార్యక్రమాల వల్ల నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, చూసావా? అది తప్పు. ఒకరోజు ఒక యవనస్తుడు కూడా యేసుప్రభు దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడట. పరిగెత్తుకొని వచ్చి నిత్య జీవానికి నేను వారసును కావాలనుకుంటున్నా, నన్ను ఏం చేయమంటారని ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇదిగో ఆజ్ఞలు పాటించు అన్నాడు. అప్పుడు వాడేమన్నాడు? నేను ఇవన్నీ ఎప్పటి నుంచి పాటిస్తున్నాను? బాల్యము నుండే అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయినా నీకు ఒకటి కొదువా అన్నాడు. ఆ ఒక్కటే నీవు నన్ను వెంబడించటం. నీవు నన్ను ఏం చేయాలి? నీవు నన్ను వెంబడించాలి. నీకున్నది అమ్మాలి, పంచాలి, నీవు వచ్చి మరలా నన్ను వెంబడించాలి. అఫ్కోర్స్ అప్పటి వరకు నీతిమంతుడిగా తాను అనుకున్నాడు. నేను నీతిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, అన్నీ పాటిస్తాను, పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాడు. కానీ అతనికి తక్కువైనది ఏంటంటే యేసును అతను వదులుకోవటం, యేసును వెంబడించటానికి ఇష్టపడకపోవటం. ప్రపంచంలో ఎవరు తమ్మును తాము నీతిమంతులుగా మార్చుకోలేరు. ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులుగా మారాలి అని అంటే ఒకే ఒక మార్గం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నా చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అన్నాడు. మనము విశ్వాస మూలముగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. అంతే తప్ప అన్నదానం చేయటం వల్ల నీతిమంతులము, వస్త్రదానం చేయటం వల్ల నీతిమంతులం, రక్తదానం చేస్తే నీతిమంతులం కాదు. ముందు నువ్వు విశ్వాస మూలం. ఇంతకీ ఆ విశ్వాసం అన్నది ఎలా వస్తుంది, ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే, ఆ విశ్వాసం అన్నది వినుట వలన అన్నాడు. వినటం ఎవరిని గూర్చిన మాట అయి ఉండాలి? అది క్రీస్తును గూర్చిన మాట. అంటే యేసును గురించినటువంటి సువార్త నువ్వు వినాలి, విన్నప్పుడు నీలో విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసము నిన్ను బాప్తిస్మానికి, మారు మనసు ద్వారా బాప్తిస్మానికి నిన్ను నడిపించాలి. అప్పుడు నీవు రక్షణలోనికి వస్తావు, అప్పుడు నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. క్రీస్తును అంగీకరించినంత వరకు, క్రీస్తు రక్తంలో నీ జీవితాన్ని, నీ పాపాన్ని నువ్వు కడుక్కోనంత వరకు నీవు నీతిమంతుడుగా నువ్వు మారలేవు. నేను గుడి కట్టించాను, గుడిలో గంటిచ్చాను, ఫ్యాన్ ఇచ్చాను, ఎన్నో రక్తదాన కార్యక్రమాలు చేశాను, ఎంతోమందికి పేదలకు అన్నం పెట్టించాను, ఎన్నో చేశావయ్యా. అవన్నీ కూడా ఏంటంటే మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నవి అంటాడు.
భక్తుడు, మీకు తెలుసు కదా, యెషయా గ్రంథంలోనో యోబులోనో అంటాడు, మా నీతి క్రియలు ఎలా ఉన్నాయన్నాడు, మురికి గుడ్డలు. మేమేదో అనుకుంటున్నాం ఇది చేసేసి నీతిమంతులం అని, మేము ఏదో కార్యక్రమం చేసేసి మేము చాలా గొప్పలం అనుకుంటున్నామయ్యా. కాదు అని మాకు అర్థమైపోయిందయ్యా. నీవు లేకుండా నిన్ను కాదనుకొని నిన్ను విసర్జించి నిన్ను ప్రక్కన పెట్టి నేను ఎన్ని చేసినా అవన్నీ కూడా మురికి గుడ్డల వంటివే. అంటే నా జీవితం మీద ఉన్నటువంటి ఆ మరకలు, ఆ మచ్చలు పోవు. ఏముందని తప్పు చేస్తారు, అన్నదానం చేస్తారు, పోయిందా పాపం? పాపాలు చేస్తారు, బట్టలు పంచి పెడతారు, పోయిందా పాపం? అందుకే మురికి గుడ్డలు సమాజానికి నీతి క్రియలు. కానీ నీ జీవితం నువ్వు చూసుకున్నప్పుడు అవన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి అంటే, దేవుడికి ఎలా కనబడతాయంటే, ఒరేయ్ నిన్ను నువ్వు కడుక్కోలేదురా, ఇంకా నువ్వు కడుక్కోలేదు, నీ జీవితాన్ని నువ్వు ఇంకా పవిత్రం చేసుకోలేదు, శుద్ధి చేసుకోలేకపోయావు నువ్వు. చాలామందికి అదే చెప్తుంటావు, మీరు బాప్తిస్మం తీసుకోకుండా ఏం చేస్తున్నారు? ముందు మీ జీవితాన్ని కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, క్రీస్తు రక్తంలో కడగబడండి, పవిత్రులుగా మారండి. ఆ తర్వాత మీరు చెయ్యండి, అప్పుడు మీకు ఫలితం, అప్పుడు మీకు ఫలం. ఇది ఏది లేకుండా మీరు ఎన్ని చేస్తే మాత్రం ఏం సుఖం చెప్పండి? అవన్నీ కనబడుతూనే ఉంటాయి కదా, మన జీవితం అంతా మురికిగానే మురికిగా కనబడుతుంది కదా మన జీవితం అంతా. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఉపమానం. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఎక్కడ? లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలలో 7వ వచనంలో, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం. ఇంతకీ పరలోకంలో ఎవరున్నారు ఎక్కువ సంతోషం కలగడానికి? యేసుప్రభులు ఇక్కడే ఉన్నారు. మరి పరలోకంలో ఎక్కువ సంతోషం అంటే ఇంకా పరలోకంలో ఎవరైనా సంతోషపడటానికి? తండ్రిగా పరలోకంలో ఉన్నాడే, అందరినీ కన్నవాడు, ఈ లోకానికి పంపినవాడు. నేను వచ్చాను వెతకడానికి, నేను వచ్చాను కనుగొనటానికి. నేను ఎందుకు వచ్చాను తెలుసా? చెప్పాడు కదా యేసుప్రభులు ఎందుకు వచ్చాడు. యేసుప్రభు వచ్చిందే వెతకడానికట. ఈ విషయం కూడా లూకా గారే రాస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ ఆయన, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఏంటయ్యా నశించిపోతుంది, ఏంటయ్యా నాశనానికి వెళ్ళిపోతుంది? అదిగో ఒక గొర్రె వదిలేసింది, వెళ్ళిపోయింది, తప్పిపోయింది, నాశనానికి వెళ్ళిపోతుంది. ఏది ఎత్తుకెళ్ళిపోతుందో తెలీదు. అందుకే నశించి నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి అనేకమైనటువంటి గొర్రెలు, వాటిని నేను రక్షించటానికి, వాటిని కాపాడటానికి నేను వచ్చాను. అలా ఒక్కొక్క దానిని రక్షించినప్పుడు, కాపాడుకున్నప్పుడు పరలోకంలో సంతోషపడేది ఎవరు అనంటే నా తండ్రి, మీ తండ్రి, మనందరి తండ్రి పరలోకంలో ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు 15వ అధ్యాయంలో 3, 7 వచనాలలో మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, 99 మంది 99 ఏమన్నాడు? 99 గొర్రెలు అనగానే ఆ 99 గొర్రెలను ఎవరిని సూచిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అని అంటే, మారు మనసు అక్కరలేని అంటే అర్థం ఏంటి? మాకు మారు మనసు అవసరం లేదు. ఎందుకు లేదనుకుంటున్నారు వాళ్ళు? మేము నీతిగానే ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి వాళ్ళే ఆ 99 మంది గొర్రెలుగా కనబడుతున్నారు. ఓకేనా? తప్పిపోయినటువంటి ఆ ఒక గొర్రె ఏంటనమాట, వీళ్ళు ఏ గొర్రె దగ్గరికి రావటం, ఏ గొర్రె కోసం ప్రభు వెళ్ళాడో ఆ గొర్రె కోసం ఫీల్ అవుతున్నారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఏ గొర్రె కోసం ప్రభు వెళ్ళాడు? సుంకరైన ఒక గొర్రె కోసం వెళుతున్నాడు. పాపులు అనేటువంటి ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ప్రభు. ఈయనేమో సుంకరుల యొద్దకు, పాపుల యొద్దకు వెళ్ళిపోతుంటే ఈ 99 మంది ఏమైపోతున్నారు అంటే ఫీల్ అయిపోతున్నారు బాగా. ఎందుకు ఫీల్ అయిపోతారు? చాలా సనుక్కున్నారు అని రాయబడిందా 2వ వచనంలో. చాలా మీరు సనుక్కున్నారేమో, నాకు సంబంధం లేని విషయం, కానీ ఆయన సంతోషపడుతున్నాడు. అది విషయం. మీరు సనుక్కుంటున్నారు ఇక్కడ చాలా, కానీ పరలోకంలో నా తండ్రి ఏమవుతున్నాడు? నేను చేసే పనిని బట్టి సంతోషపడుతున్నాడు. మీ సనుగుల కోసం ఆలోచించాలా, నా తండ్రి సంతోషం కోసం నేను ఆలోచించాలా? మీరు సనుక్కుంటున్నారని నేను ఆగిపోవాలా, పరలోకంలో నా తండ్రిని ఆనందపడుతున్నాడు, ఆయన ఆనందపడుతున్నాను నేను అనుకోవాలా? చెప్పండి.
అది అంటే అక్కడ చెప్పినటువంటి ఈ 99 మంది ఏమంటే మారు మనసు అవసరం లేని 99 ఆ గొర్రెలు ఏంటనమాట. ఆ గొర్రెలు, ఆ గొర్రెలే శాస్త్రులు పరిసయ్యులుగాను. తప్పిపోయినటువంటి ఆ గొర్రె, ప్రభు వెళ్ళినటువంటి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెళ్ళాడు అని అంటే ఆ గొర్రెలు ఎవరో కాదు, సుంకరులు, పాపులు. వారి దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళగానే అవి రిసీవ్ చేసుకున్నాయి, చక్కగా వచ్చేసాయి యజమానితో పాటు వచ్చేసాయి. అవి రావటం వీళ్ళు భరించలేకపోతున్నారు అనమాట. ఎవరు? ఈయన వెళ్ళటము సహించుకోలేకపోతున్నారు, అవి రావడం కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏమండి నిజమండి, అన్యులతో ప్రభు మాట్లాడినా, అన్యుల యొద్దకు వెళ్ళినా ఇసలు ఎక్కడ చెప్పండి. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళు ఏమైనా మంచిగున్నారా? జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు లేదే. ఏమంటే ఆఖరికి ఆ సమరీ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న శిష్యులు కూడా ఏమైనా ఆనందంగా ఉన్నారా? లేరే. కానీ తండ్రి ఆనందపడుతున్నాడు. అంటే ఇక్కడ చెప్పినటువంటి ఆ ఉపమానం ఏదైతే ఉందో ఇది 99 గొర్రెలు అనగానే అది శాస్త్రులు పరిచయులను ఉద్దేశించి చెప్పినది గాను, ఆ ఒక గొర్రె వచ్చేసి ఆ రోజు మాట్లాడుతున్నటువంటి ఈ ఎవరు సుంకరులు, పాపులు, వాళ్ళ కోసం వాళ్ళకి నొచ్చాను. ఎందుకంటే నేను ఎవరికేనంటే ఎవరైతే నన్ను కోరుకుంటారో వారికే. నన్ను కోరుకుని వాళ్ళకు నేను నా అవసరత. ఇప్పుడు నేను బాగానే ఉన్నానండి, మాకు సువార్త చెప్పాల్సిన పని లేదనుకుంటే అయిపోయింది అక్కడ. లేదండి మాకు రావాలండి, మీరు చెప్పాలండి అన్నప్పుడు అలాంటి వారికే కదా వాక్యం, అలాంటి వారికే కదా మారు మనసు కావాలి. అంటే నేను పర్ఫెక్ట్ అనుకునే వాడికి మనం ఏమి చెప్పవలసిన పని లేదు. అవునండి నిజమేనండి, వాక్యం విన్నప్పుడు నేను నిజంగానే పాపిగా ఉన్నాను, నిజంగా నా జీవితం పాప జీవితంలోనే ఉంది, నా జీవితం అంతా. నేను ఈ పాప జీవితం నుంచి బయటకు రావడానికి నేను ఏం చేయాలి అంటే ఒకే ఒక మార్గం, అది యేసు అనేటువంటి మార్గం. ఆయన దగ్గర నువ్వు వస్తేనే తప్ప, ఆయనలో నువ్వు నీ జీవితాన్ని కడుక్కుంటేనే తప్ప నువ్వు పవిత్రుడు కాలేవు, పరిశుద్ధుడు కాలేవు, పరలోకానికి వెళ్ళలేవు అన్న మాట విన్నప్పుడు దాన్ని తను అంగీకరించగలిగితే ఆ ఒక గొర్రె, అలాంటి ఒక గొర్రె నిజంగా తన యజమాని మాట విని తన వెనకాల వచ్చినప్పుడు ఆయన ఆనందపడతాడట. ఆయనతో పాటు సంఘంలో మిగతా వాళ్ళంతా ఆనందపడతారు, సంఘంలోకి వచ్చింది కనుక ఆ గొర్రె. అలానే పరలోకంలో తండ్రి కూడా ఇంకా సంతోషపడతాడు. ఇది ఆ 3-7 వచనాల్లో ఉన్నటువంటి భావం. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. వచ్చే వారానికి మిగతాది మాట్లాడుకుందాం, సమయం అయిపోయింది. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ మాటలు మీ పిల్లలకు చెప్పే ప్రయత్నం, ఈ ప్రయత్నంలో ఇప్పటి వరకు తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహిస్తూ ఎన్నో విషయాలు, ఎందరికో అర్థం కాని తెలియని సంగతులు ఈ ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న మీ పిల్లలు మాత్రమే తండ్రి వాళ్ళు ఎరగాలి అని, వారు తెలుసుకోవాలి అని మీరు ఆశపడ్డారు కనుక మమ్మల్ని మీరు ఒక బోరగా, ఒక సాధనంగా మీరు వాడుకొని మీ పిల్లలకు ఈ జ్ఞానాన్ని మీరు నేర్పిస్తున్నారు. మీ పిల్లలు చాలా అదృష్టవంతులు, ధన్యులు అని భావిస్తూ భవిష్యత్తులో ఇంక ఎన్నో సంగతులతో తండ్రి వారి హృదయాలను నింపుకొని వాక్యం వింటున్నంత ఉన్నతంగానే వారి జీవితాలను కూడా ఉన్నతంగా మలుచుకోవటానికి కృప చేయమని వేడుకుంటూ సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో, మానసిక సమస్యలతో నలిగిపోతున్న మీ పిల్లల వైపు ఒక్కసారి తండ్రిగా మీ చూపులు వారిపై ఉంచి వారిని ఆదరించుమని వేడుకుంటూ వచ్చే నెలలో జరగనైనటువంటి 5 దినాల సదస్సు కోసం ముఖ్యంగా నాయన ప్రార్థిస్తున్నాం. మీకు మహిమకరంగా జరగాలి అని ప్రారంభించాం. అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు రావాలి. 5 దినాలు మాతో కలిసి నాయన చక్కటి సహవాసంలో మీ వాక్యపు ఆనందంలో మేమంతా కూడా ఉండాలి అని చేసిన ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించి మానవ ప్రయత్నంగా మేము చేయవలసిన పనుల్లో మేము ఉంటున్నాం. సహాయం చేయండి. అందరూ మీ పిల్లలు అందులో పాలిభాగస్తులై అనేక మందిని వాక్యములో స్థిరులుగా చేయటానికి కృప చూపించమని వేడుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుని నడిపించునుగాక. ఆమెన్.